హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. మరి సంబంధించిన ఆత్మీయతలకి వందనాలు. మరి చిన్న సాక్ష్యం, మరి గత బుధవారం మరి సాయంత్రం నాకు ఫీవర్ వచ్చింది. బాగా జలుబు, దగ్గు, అలాగే ఫీవర్, బాగా టెంపరేచర్ పెరిగింది. చాలా నీరసం అయిపోయాను. చాలా బలహీనం వచ్చేసింది. లోపల ఏమవుతుందో కూడా తెలియలేదు ఇప్పటి వరకు. మరి మంచిగా ఒక 8 నెలల వరకు దేవుడు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా తన ఉచితమైన కృపలో దేవుడు నన్ను కాపాడి ఉన్నారు. కానీ ఈ 9వ నెల ఎంట్రన్స్ అయ్యింది, మరి చాలా బలహీనం అయిపోయింది. జ్వరం వచ్చేసింది. శరీరంలో ఉన్న బలం అంతా పోయినంత కష్టం అనిపించింది. ఏమవుతుందో కూడా తెలియలేదు. దేవా, నీ చిత్తమైతే మరి ఇప్పటి వరకు నువ్వు నన్ను కాచి కాపాడి ఉన్నావు. మరి ఈ బలహీనతను కూడా తీసివే ప్రభువా. ఇంకా కొన్ని రోజుల్లో మరి డెలివరీకి వెళ్ళవలసిన సమయం. మరి ఇప్పటి వరకు ఏ ఒక ఇది నాకు లేదు. అన్నీ కూడా హెల్త్ విషయంగా అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మరి ఈ సమయంలో ఇట్లా జరగడం చాలా ఆలోచనలకు వెళ్ళిపోయారు. మరి భయం వేసేసింది నాకు. నెక్స్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా ఏడుపు ఆగలేదు అసలు. నాకు ఎందుకు ఏడుస్తున్నానో కూడా తెలియలేదు. మరి ఏడుస్తూనే ఉన్నాను భయంతో. మరి ఏడుపు వచ్చేసింది, ఏం చేయాలో తెలియలేదు. కానీ దేవాన్ని చిత్తమైతే మరి ఎటువంటి ఆటంకం రానిచ్చద్దు అని చెప్పి ప్రార్థన చేసుకొని మరి ఆ మెడిసిన్ వాడి ఉన్నాను. మరి సాయంత్రం కల్లా మరి దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్తి ఇచ్చున్నాడు. హల్లెలూయా. సాయంత్రం కల్లా మరి ఫీవర్ తగ్గిపోయింది. దగ్గు కూడా ఏమాత్రం లేదు, చక్కగా తగ్గిపోయింది. దేవుడు మరి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రతి బలహీనతలో కూడా మరి ఆయన నాకు తోడై ఉన్నాడు. ఇప్పటి వరకు మరి ఆయన రెక్కల చాటున నన్ను, నా భర్తని దేవుడు కాచి కాపాడి ఉన్నాడు. అందుకే దేవునికి కోట్ల కొలది స్తోత్రాలు. మరి నా డెలివరీ డేట్ డిసెంబర్ 8కి ఇచ్చారు. మరి ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు కనుక మీరందరూ నా కొరకు భారంగా ప్రార్థించండి. మరి చక్కగా డెలివరీ అయ్యి మరి ఇద్దరము మరి మందిరంలో మరలా మేము ఉండాలని. అలాగే మరి రేపు సాయంత్రం 6:30కి మరి నా గృహం నందు స్తుతి కూడిక పెట్టుకోవాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి సంఘమునంతా మీ అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరందరూ కుటుంబంతో సహా మరి మా కుటుంబంలో ఒక స్తుతి కూడికి రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థన అనంతరము మీ అందరికీ ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాలేని వాళ్ళు కూడా తెలియచేయండి. మీరందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ప్రార్థనకి రావాల్సిందిగా మరి ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న